హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు 30,000 రెంట్స్ వచ్చే ఒకటి G+3 బిల్డింగ్ తీసుకొచ్చాను. మనకు ఒక 30,000 రెంట్ వస్తే ఈ ప్రాపర్టీకి అయితే వస్తున్నాయి. మరి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నట్టయితే మనకు 2 BHK అయితే ప్లాన్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే 2 BHK ప్లాన్ చేశారు. మనం చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ వీడియో. ఫస్ట్ ఫ్లోర్ అయితే 2 BHK అయితే ఓనర్స్ ఉండడానికి అయితే చాలా బాగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మరి ఈ ప్రాపర్టీ కూడా ఓనర్ దగ్గరుండి కట్టించుకుంది కాబట్టి ప్రాపర్టీ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అయితే కబోర్డ్ వర్క్ కూడా చేయించారు. డైమెన్షన్ చూస్తే మరి ప్రాపర్టీది డైమెన్షన్ కానీ మనకు ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కానీ డిస్టెన్స్ చూసుకున్నట్టయితే డైమెన్షన్ చూస్తే 20x45 20x45 మనకు 100 స్క్వేర్ యార్డ్ అవుతున్నది. 20x45 100 స్క్వేర్ యార్డ్. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది. 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి కింద అయితే మనకు 2 BHK ప్లాన్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకు 2 BHK ప్లాన్ చేశారు. సెకండ్ ఫ్లోర్లో అయితే మనకు రెంటల్ ఇన్కమ్ వచ్చేందుకైతే 1 BHK పొజిషన్స్ అయితే 2 అయితే ఇచ్చారు. మనకు వచ్చేసి ఇది జస్ట్ మీకు వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్ వీడియో మాత్రమే చూపిస్తున్నాను అనేది. మరి దీని ప్రైస్ విషయానికి వస్తే మాత్రం 1,07 lakhs 1,07,00,000 అయితే ప్రైజ్ అనేది కోడ్ చేస్తున్నారు. 1,07,00,000. మరి ఈ ఏరియాలో ఎల్బీనగర్ చూసుకుంటే మనకు జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్. ఎల్బీనగర్ మెట్రో నుంచి మనకు చాలా తక్కువ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. కేవలం మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది, 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. కాబట్టి ఎగ్జాక్ట్లీ చూసుకుంటే మనకు మీర్పేట్ టీకేఆర్ కాలేజ్ ఏదైతే ఉన్నదో మీర్పేట్ టీకేఆర్ కాలేజ్ నుంచి జస్ట్ మనకు వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పుకోవచ్చు. 300 మీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. టీకేఆర్ కాలేజీ మీర్పేట్ దగ్గర 100 స్క్వేర్ యార్డ్ ఉన్నది. మరి 4 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. దీనికి మనము రెంటల్ ఇన్కమ్ అయితే 30,000 అయితే వస్తున్నది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము తప్పకుండా అయితే కాల్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే మొట్టమొదటి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు థర్డ్ ఫ్లోర్లో అయితే టోటల్గా అయితే ఓపెన్ వదిలేశారు. టోటల్గా అయితే ఓపెన్ వదిలేశారు. మరి మరో కొత్త ప్రభుత్వం మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.